హాయ్ అండి. ఎండాకాలంలో పచ్చి మామిడికాయలతోటి ఇలా రసం జ్యూస్ చేసుకొని తాగితే ఎంతో హెల్తీ అండి. ఒకసారి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూడండి. ఫస్ట్ మామిడికాయలు తీసుకొని తొక్క తీసి ముక్కలు చేసి ఒక గిన్నెలో వేసి దాంట్లో 2 కప్పుల వాటర్ పోసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈలోపు మనము ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. అది మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలు ఈలోపు ఉడికిపోయాయండి. అది చల్లారి పెట్టుకొని, ఇది గూడా గుజ్జు చేసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, దాంట్లో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. పావు కప్పు వాటర్ పోయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి షుగర్ కరిగే వరకు. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అవ్వగానే కొద్దిగా ఉడుకుతున్నట్టు ఉంటుంది చూడండి. చిక్కబడుతుంది. ఆ టైంలో మనము మామిడికాయ గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! అది గూడా వేసేసుకోవాలి. మొత్తం కలుపుతూ ఉండాలండి మాడకుండా. చక్కగా వాటర్ లేకుండా కలిసే వరకు కలుపుకుంటేనే అది పాడవకుండా ఉంటుంది. సమ్మర్ మొత్తం వాడుకోవచ్చు. దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్టు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడర్ వేసుకోవాలి. జీర్ణక్రియకు మంచిది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. తక్షణ శక్తి ఇస్తుంది. ఇన్ని లాభాలున్న ఈ డ్రింకుని మనము ఇలా రెడీ చేసి పెట్టుకొని, ఒక స్పూను గ్లాసులో వేసుకొని, దాంట్లో ఐస్ పీసెస్ ఇష్టమున్న వాళ్ళు వేసుకొని, దాని నిండా వాటర్ పోసుకొని తాగితే సూపర్‌గా ఉంటుందండి. ట్రై చేయండి. థాంక్ యూ.